హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడే విశ్వాసం సంపూర్ణమై ఆ ఫలితాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీకు తోడుగా ఉండగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనగాక. ఈ దినమంతా మీరు సంతోషంగా మరి దేవునిలో కొనసాగించలాగన మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించనగాక. ఈ యొక్క మంచి సమయంలో ముయ్యబడిన ద్వారాలు ఏదైతే ఉందో మీ జీవితంలో తెరచుకోబోతున్నాయి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు మీకు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి కొద్ది దినాలుగా మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సిన అవసరాల గురించి బోధించకుండా వస్తున్నాను. లూకాసు వార్త 18:8 మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అని రాయబడి ఉంది. సో ఎందుకు ఆ మాట యేసుప్రభు అనాల్సి వచ్చిందంటే, ఈ అంచె దినంలో మనుషులందరూ ఎవరికి నచ్చిన వాళ్ళ పద్ధతులు నడుచుకుంటా విచ్చలవిడిగా జీవిస్తా పాపంలో పొరలాడుతా అటు దైవ ప్రేమ నుండి తొలగిపోయి ఇటు విశ్వాసం నుండి తొలగిపోయి భ్రష్టులు అయిపోతారు. కనుకనే దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. విశ్వాసం నుండి తొలగిపోయే ఒక కార్యం ధనాపేక్షనాను. ఈరోజు మరొక కార్యాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన పత్రికలో మరొక మాట రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 6:20-21 ఏమని రాయబడిందంటే, వ్యర్థమైన మాటలకు నువ్వు తల వంచవద్దు. అలా కొంతమంది వ్యర్థమైన మాటలకు తల వంచటం వలన విశ్వాసం నుండి తొలగిపోయారు అంటున్నాడు. సో మన వినికిడి విషయంలోనూ మన నోటి మాట విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అలాగే మన హృదయంలో ఉన్న మాట మరి బయలు వెళ్ళినప్పుడు మనకు దేవుని బిడ్డలారా విశ్వాసం వెల్లడిపరచడానికి మనం చూస్తున్నాం. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 11:9 నోటితో మనం ఒప్పుకున్నప్పుడే, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడే విశ్వాసం సంపూర్ణమై ఆ ఫలితాన్ని ఇస్తుంది. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే, మన నోటితోనూ మన వినికిడితోనూ పాపం చేసినట్టుగా చేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది దురద చెవులు గలవారుగా ఉన్నారు. అపవిత్రమైన మాటలు, ఇతర దైవ సేవకుల గురించి మాటలు వినటానికి మాట్లాడటానికి త్వరపడుతున్నారు. బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది, విస్తారమైన మాటలో దోషలాకుండా మానదని మాట మన పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. కనుక మనం మాట్లాడే ప్రతి మాట లెక్కలోనికి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. కీర్తన చూడండి 39:2 మౌనమై నేను మాట్లాడకుండా ఉంటేనే అన్నాడు. ఇంకొక మాట అంటాడు, మాట్లాడకుండా మంచిదనుకున్నాడంట. దేవుని బిడ్డలారా, అవును, కొన్నిసార్లు మనం మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మనకు మంచిది. దేవుడు నేను రక్షించబడిన ఆ ప్రారంభ తొలి దినాల్లో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒంటరిగా ఉంటే నాతో మాట్లాడు, నలుగురితో ఉంటే నా గురించి మాట్లాడన్నాడు. అవును, ఈరోజు కూడా అది నేను పాటిస్తున్నాను. ఇంకొక మాట కూడా అన్నాడు, మాట్లాడే మాటలు నీకు మొదటి క్షేమకరమా కాదా అని నువ్వు ఆలోచించుకో. నీకు క్షేమకరమైతేనే మాట్లాడు. తర్వాత రెండవది, నువ్వు మాట్లాడే మాటలు వింటున్న వాడికి క్షేమకరమా అని చూడు, లేకపోతే మాట్లాడవద్దు. మూడవది, ఒకవేళ ఎవరి గురించి అయినా మాట్లాడాల్సి వస్తే ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడబోతున్నావో ఆ వ్యక్తికి క్షేమకరమా మేలుకరమా, ఒకవేళ అది మేలుకరం కాకపోతే మాట్లాడకూడదు అన్నాడు. నాకైనా మేలు కలిగించాలా, లేకపోతే విన్నవాడికైనా మేలు కలిగించాలా, లేకపోతే ఎవరి గురించైనా దేని గురించైనా మనం మాట్లాడుతున్నప్పుడు దాని గురించిన ఆశీర్వాదం వారికైనా ఉండాలి. ఎవరికి ఆశీర్వాదం కానప్పుడు అది రబ్బిష్ అన్నమాట. దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మీ నోటి మాట, మీ వినికిడి జాగ్రత్త పడాలి. మీరు ఇంకా జాగ్రత్త పడండి. ఏ దైవజనుడి గురించి మాట్లాడవద్దు, ఏ అభిషక్తుడి గురించి మాట్లాడవద్దు, మీరు పాపం తెచ్చుకోవద్దు. అది లూసిఫర్ ఒక పని, గడ్డసర్పం ఒక పని. కాబట్టి నేరం మోపటం, నిందలు మోపటం, ఇతర సేవకుల గురించి మాట్లాడటం, అభిషక్తుల గురించి మాట్లాడటం
మనకు శాపంగా మారితే తప్ప ఆశీర్వాదకరంగా ఉండదు. అటు వారికి మీరు దూరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మీ విశ్వాస యాత్రలో కొనసాగించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విశ్వాసాన్ని కాపాడుటకు మాకు శక్తి బలము దయచేయండి ప్రభా. పరిశుద్ధపరచండి ప్రభా. నీతిగా యథార్థంగా అయా జీవించాలన్న సాయం చేయమని, అభిషేకించమని, విశ్వాసమును కాపాడుకుంటకు సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాట దేవుడు దీవించునుగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా 38:5. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.